పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నిన్ను తలంచె వేళలో హృదయం పొంగునయ్యా, స్తోత్రం పలుకునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోండి. ఈరోజు మనం స్పాన్సర్ చేసే వాళ్ళ వ్యక్తుల యొక్క ఉద్దేశం చదువుతాం. టుడే as we are about to read the people who are sponsoring the program today, మీ అందరి ఉద్దేశంను కూడా ప్రభువును అర్పించి ప్రార్థించండి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక శుభవార్త. మీలో ఎంతమంది లెక్క పెట్టారో తెలీదు. ఈరోజు 1880వ రోజు మన కార్యక్రమం స్టార్ట్ చేసి. టుడే వీఆర్ కంప్లీటింగ్ 1880th డే టుడే. వాట్ అ బ్యూటిఫుల్ డే. నాకు అతి ప్రియమైనటువంటి ఒక సెంటర్లో ఒకటి డివైన్ మర్సీ సెంటర్, దివ్య కారుణ్య కేంద్రం. హియర్ ఓన్లీ ఐ గ్రూ అప్ అబౌట్ డివైన్ మర్సీ. ఇక్కడే నేను కారుణ్య గురించి అధికంగా విన్నాను, చదివాను, నేర్చుకున్నది ఇప్పుడు ఎంత గొప్పగా దేవుని యొక్క ఆశీర్వాదం ప్రజలకు అందిస్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే. దానికోసం నేను రాలేదు. ఈరోజు నాకు అనేక విషయాలలో నిస్వార్థ జీవిగా, ఒక సొంత తమ్ముడు వలె నా కోసం అన్ని తమ్నైల్ తర్వాత ఎప్పుడు ఏ విషయంలో పిలిచినా సహాయం చేస్తున్న ఒక మంచి అభిషిక్తుడు మీకు డైరెక్టర్గా డివైన్ మర్సీ సెంటర్లో రావడం గొప్ప అదృష్టం. ఈరోజు నిజంగా నేను ఒకవేళ ముందే ఈ విషయం చెప్పి ఉంటే హాల్ నిండిపోతుంది, టెంట్ వేయాలి. నేను నిన్న 9:30కే 9:30కే ఫాదర్ గారికి ఫోన్ చేశాను, రాత్రి. అందువలన ముందుగా చెప్పలేకపోయాం. అందుకే ఎవరైతే రావాలో వాళ్ళు వచ్చారు. ఈరోజు రాత్రి పూట ఫాదర్ గారు మీకు మెసేజెస్ పంపించినప్పుడు, రాత్రి అయినా ఇంత త్వరగా ఎంతమంది వచ్చారు చూడండి. అది మీ విశ్వాసంను మెచ్చుకోవాలి. మీరే మీకు చప్పట్లు కొట్టుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. ఫాదర్ గారితో మీరు నిలబడండి. ఈ సెంటర్ని గొప్ప అభివృద్ధి చేయండి. అలాగే సాగర్ యాంటనీ ఇంకొక తమ్ముడు, ఆయన చక్కగా ఈ స్థలమును మళ్ళీ ఒకసారి నూతనీకరించాడు. ఈరోజు ఇక్కడికి వెళుతున్నారని విన్నాను ఫాదర్. బెంగళూరులో నేను ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది అని ఆయన కూడా చెప్పారు. అనదర్ బ్రదర్ సాగర్ యాంటనీ వాజ్ అ డైరెక్టర్ till the other day. So he also wishes you God's blessings. So ఫాదర్ జ్యోతిరాజు గారు, మిమ్మల్ని దేవుడి ధారాళముగా ఈ స్థలంలో దీవించాలని, అభిషేకంతో నింపి వాడుకోవాలని, మీరు నా కోసం వ్యక్తిగతంగా మినిస్ట్రీలో చేసినటువంటి ఆ త్యాగమును మెచ్చుకొని, నేను ఎంత బిజీగా ఉన్నానో మీకు తెలిసి ఈ రోజుల్లో, అయినా ఫాదర్ గారు పిలిచిన వెంటనే రావాలని అనుకున్నాను. కొద్దిగా లేట్గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, క్షమించాలి. ఐఎమ్ సారీ దట్ ఐ గేవ్ ద ఇన్ఫర్మేషన్ వెరీ లేట్. అదర్వైజ్ మెనీ వుడ్ హ్యావ్ కమ్, బట్ యు ఆర్ వాచింగ్ ద ప్రోగ్రామ్ ఇన్ ది ఆన్లైన్. అందరు కలిసి భక్తితో ప్రార్థిస్తాం. అలాగే ఇంకొక తమ్ముడు స్థానంలో కేరళలో పుట్టి ఎంత ఘనంగా దేవుడు వాడుకుంటున్నాడో ఫాదర్ సిజో గారు మన మధ్యలో ఉంటున్నాడు. ఆయనకి పేరేంటి చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. చాలాసార్లు చెప్పాను. అట్లీస్ట్ మైక్లో చెప్పింది ఆమె. ఎవర్ రెడీ బ్యాటరీ. ఎప్పుడు ఎవరు పిలిచినా, చిన్న పిల్లలు పిలిచినా అందరూ సిరిల్ ఫాదర్ గురించి చెప్పారు. అక్కడ మొత్తంకి వెళ్ళి కనుకోండి, సిజో ఫాదర్ అంటారు చిన్నపిల్లలు కూడా. అలా ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. అందుకే ఇద్దరు నా పక్కన నిలబడడం నాకు గొప్ప ఆస్తిలాగా భావిస్తున్నాను. ఫాదర్ గారు ఇప్పుడు ఫాదర్ బెన్నీ గారు ఎక్కడైతే మందిరం కడుతున్నారో ఏలూరులో, అక్కడ అడ్మినిస్ట్రేటర్గా ఫాదర్ గారు పనిచేయడానికి వెళుతున్నారు. ఫాదర్ గారు ముగ్గురు రాజుల్లాగా త్రియేక దేవుని పండుగ మొన్న జరిగింది. అందుకే మీకు 200 దీవెనలు కాదు, 300 దీవెనలు మీకు రావాలని ఈ 3 గంటల ప్రార్థన ఇక్కడ నుంచి డివైన్ మర్సీ సెంటర్ నుంచి మీకు అందిస్తున్నాం. త్వరలోనే మనం ప్రార్థన ముగించబోతున్నాం. ముగించే లోపల మీ ఇంటిలో అద్భుత కార్యములు, ఆశ్చర్యకరులు జరుగునుగాక. ఆమేన్.
ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు ఫస్ట్ ఫాదర్ జ్యోతిరాజు గారు చదువుతారు, తర్వాత మిగిలినవన్నీ నేను చదివి వినిపిస్తాను. ఈ యొక్క కార్యక్రమము ఈరోజు అనుశ్రీ ప్రధాన కార్యక్రమం మంచిగా జరిగేటట్లు మరియు దేవుని పరిశుద్ధ జ్ఞాన వివాహ మహోత్సవము శ్రీ రోహిత్ రెడ్లు దేవుని దీవెనలతో మంచిగా జరుగునట్లుగా తిరుమల రెడ్డి, జ్యోతి, ఇన్నారెడ్డి, దివ్య కారుణ్యమూర్తి పేరిట ఈ యొక్క కార్యక్రమంను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కె అరుణ, కె హిరీష్ వారు ఒక సాక్ష్యాన్ని ఈరోజు పంచుకుంటూ ఈ యొక్క స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారు చెప్తూ ఉన్నారు, మాకు ఒక బాబు పుట్టిన తర్వాత 3 సార్లు ప్రెగ్నెన్సీ పోయింది. నేను రోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటాను లైవ్లో. అయితే మాకు 2026 ఫిబ్రవరిన ఒక పాప మాకు జన్మించింది. దేవుని కృప వలన 3 గంటల ప్రార్థనలో అరుణ అనే పేరును ఫాదర్ పలికినట్లుగా ఆ యొక్క కార్యక్రమంలో మేము నమ్ముచూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాంను వారు స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈరోజు వారు చెప్తూ ఉన్నారు, మా బ్రదర్ విజయ్ పుట్టినరోజు, వారి యొక్క బ్రదర్ విజయ్ పుట్టినరోజు. అతనికి దేవుడు తోడుగా ఉండాలని, జాబ్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రభుని కోరుకుంటూ ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ గారు చదివినట్టు సాక్ష్యం వాళ్ళు ఎలా చెప్తున్నారో పేరు పెట్టి పిలిచానంట. అలాగే దేవుడు మీ పేర్లన్నింటిని పిలిచి తన జీవ గ్రంథంలో లిఖించుకొని మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఆమేన్. అలాగే మొత్తంగి కేంద్రంలో వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి రాజు, తర్వాత మరి చిల్డ్రన్స్ మినిస్ట్రీలో గొప్పగా దేవుని దీవెనలు పొంది ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించిన తర్వాత ఇప్పుడు బ్రతికి దేవునికి సేవ చేయటానికి మళ్ళీ మొత్తంగి కేంద్రంలో చిల్డ్రన్స్ మినిస్ట్రీలో పనిచేస్తున్నటువంటి అమృత, ఇద్దరి యొక్క ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి వార్షికోత్సవం. అమృత, రాజు, దేవుడు మిమ్మల్ని హేరాళంగా దీవిస్తాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్. అలాగే బాసాని వేళాంగణి వర్షిత జన్మదినోత్సవంగా దేవుని కృతజ్ఞతగా, భవిష్యత్తులో దేవుని కాపుదల, దేవుని దీవెనలు ఆ బిడ్డపై ఉండినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు బాసాని వేళాంగణి వర్షిత. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. కాసు జసింత ల్యాండ్ సర్వే అగుర్చుండగా దేవుని సహాయం నడిపింపు కొరకు సర్వే ఎటువంటి ఆటంకం లేకుండా జరుగునట్లుగా యేసు తిరుగుదయమునకు సమర్పిస్తూ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా సాక్ష్యం రాస్తున్నారు, నా పేరు సునీత, నేను ప్రతి శుక్రవారం చర్చికి వస్తూ ఉంటాను. నా కుమార్తె మధులిక వివాహం కొరకు మరియు H1B వీసా కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. డిసెంబర్ 25వ తేదీన ఫాదర్ రవి గారు ఒక తల్లి తన బిడ్డ విషయం కొరకు కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఆమె నా కుడి ప్రక్కన ఉంది. దేవుడు నీ మొరను ఆలకిస్తున్నారు. నూతన సంవత్సరంలో ఈ కార్యం జరుగుతుంది అని ప్రవచనం చెప్పారు. అద్భుత రీతిగా నా కుమార్తె H1B వీసా వచ్చింది. ప్రైసలాడంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మెల్కి రాజు, సునీత, మధులిక, కిషోర్, అలాగే షేక్ ఫాతిమా. అలెక్స్ తలంపులు నెరవేరినట్లుగా, భూమి అప్పు సమస్యల నుండి విడుదల, చేతబడి శక్తుల నుండి విడుదల, ఆర్థిక అభివృద్ధి. ఫాదర్ సిర్లు గారు జాతులకు జ్యోతిగా మారినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జాకుల పరిశుద్ధ రాజు, సుప్రియ కుటుంబం కృతజ్ఞతగా, సుప్రియ జన్మదినోత్సవంగా దేవుని దీవెనల కొరకు, ఆమె భర్త త్వరగా కోలుకోవాలని, ఉద్యోగంలో ప్రమోషన్, సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సుప్రియ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. డాక్టర్ మరియ రాణి కుటుంబంలోని సమస్యలు తీరి కుటుంబం శాంతి సమాధానం చేతితో జీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అఖిల్కి ప్రభు చిత్తంలో మంచి జీవిత భాగస్వామి లభించి అలాగే అఖిల్కి ప్రభు చిత్తంలో మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. భారతి ప్రసాద్, జ్యోతి ప్రసాద్ 42వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరములు కాచి కాపాడిన దేవునికి గుర్తెగింతగా భారతి ప్రసాద్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండగా మందులు వాడకుండా సంపూర్ణ స్వస్థత చేకూరినట్టుగా, అనుషాకి ఆస్ట్రేలియా PR వచ్చినట్లుగా,
కుమారునికి సాతాను శక్తుల బంధకాల నుండి విడుదల. ఫాదర్ సెర్లు గారిని, వారి బృందాన్ని, ఫాదర్ రవి గారిని, వారి బృందమును దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేసి పరిచయను దీవించినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు భారతి ప్రసాద్. వీళ్ళందరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభుని కర్పిస్తూ భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మా నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంత్య పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి ఆలయములలో ప్రజలు చాలామంది ఎందుకు వస్తున్నారంటే 84వ కీర్తన 2వ వచనం పలికినట్టు, నేను ప్రభు మందిరమును దర్శింపవలనని ఉవిలూరి పోవుచున్నాను, తప్పించుకొని పోవుచున్నాను. పూర్ణ హృదయముతో ఆనందముతో నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. అలాగే ఉంది కదా, మీకు కూడా దేవుణ్ణి చూడాలని మీ హృదయం తప్పిస్తుంది, అవునా? ద లార్డ్స్ ప్రెసెన్స్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ and you are thirsty and hungry. Psalm 84 verse 2 says like that. కీర్తన మరి అపోస్తలుల చర్యలు 4వ అధ్యాయం 11వ వచనంలో, ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదని త్రోసివేసిన రాయే ఎలా మారిందంట? ఇంటికి మూలరాయిగా మారిందంట. అపోస్తలుల చర్యలు 4:11. Acts of the Apostle chapter 4 verse 11. The stone that is rejected will become the కార్నర్ స్టోన్. మొత్తంగా ఈ కేంద్రం ఫాదర్ క్రీస్తు గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండేదంట? ముళ్ళ పొదలాగా ఉండేది. అప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇదే, ఇల్లు కట్టివారు త్రోసి అడిచిన రాయే ఇంటికి మూలరాయిగా మారుతుంది. ఇప్పుడు చూసారా, మొత్తంగా చుట్టూ ఇల్లే, అక్కడ ఒక చిన్న ఇంచు కూడా దొరకదు, అలా మారిపోయింది. ఈ వాక్యం కరెక్టా కలేదా? అలాగే మీ ఇంటిలో కూడా దేవుడు చేస్తాడనమాట. మిమ్మల్ని కూడా దేవుడు అలాగే మలస్తాడు. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాడుదాం. Let's clap our hands and praise God. చప్పట్లు కొడుతూ నిన్ను తలంచే వేళలో హృదయం పొంగునయ్యా, స్తోత్రం పలుకునయ్యా. నిన్ను తలచే వేళలో హృదయం పొంగుమయ్యా, స్తోత్రం పలుకునయ్యా.
చాలయ్యా. త్రోయబడిన రాయి నేను ఎత్తుకొని నిలిపితివే, త్రోయబడిన రాయినను ఎత్తుకొని నిలిపితివే. అభిషేకమిచ్చి దీవించి సాక్షిగా మార్చితివి, అభిషేకమిచ్చి దీవించి సాక్షిగా మార్చితివి. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. అందరు కలిసి స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. ఈ గుర్తును మన మధ్యలో ఉన్నటువంటి ఎప్పుడు ఆ రోజు నేను ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎడతగక వస్తున్న కుటుంబం రాయపరెడ్డి గారు, శౌర్యులు గారు, వాళ్ళు మా పక్కన నిలబడి ఈ గుర్తు చెప్తారు. భక్తితో మీరు కూడా జాయిన్ కండి. మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడాలంటే నిలబడండి, ప్రార్థించండి. భక్తితో ప్రార్థిస్తాం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తుని యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. వీళ్ళు ఎట్లా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫాదర్స్తో నిలబడుతున్నారు, అలాగే మీరు అందరూ నిలబడండి. మరి ముఖ్యంగా జ్యోతిరాజు గారిని బాగా మీరు తోడుగా ఉండి ఫాదర్ గారితో నిలబడండి. ఈ స్థలం ఇక్కడ అక్కడంతా నిండిపోవాలి. అలా శనివారం నాడు మీరు కృషి చేసి ప్రజలను తీసుకురండి. దేవుడు మీ అందరి యొక్క ప్రార్థన ఆలకించి ఈ సెంటర్ని ఫాదర్ గారి కాలంలో గొప్ప అభివృద్ధి చేసి దీవించునుగాక. ఆమేన్. రెడ్డి గారు, అలాగే శరులు గారు, అలాగే చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరి ప్రార్థనను దేవుడు ఆలకించి దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు రెండవ గుర్తును ఫాదర్ జ్యోతిరాజు గారు, మీ డైరెక్టర్ ఫాదర్ గారు ధ్యానాంశం మీకు చెప్తారు. తర్వాత మనమందరం కలిసి ప్రార్థిస్తాం. అందరూ కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ అధ్యాయం వచనం పలుకుతూ 7వ వచనము వాక్యం పలుకుతూ ఉంది. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును అని పలుకుతూ ఉంది. మన ప్రభు మనల్ని వెన్నంటే ఉండి కాచి కాపాడేటువంటి ప్రభు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక్కసారి మనము కనులు మూసుకొని మన జీవితంలో మనము అనుభవిస్తున్నటువంటి కష్టములను, బాధలను ఈ గుర్తులో ప్రభునికి సమర్పించుదాం. వాక్యం పలుకుతూ ఉంది, గరుడ పక్షిలాగా ఆయన తన రెక్కల మీద మనల్ని మోసుకొని తన బిడ్డలను ఆయన కాపాడుతాడని వాక్యం పలుకుతూ ఉంది. మరి ఈ సమయంలో ఎటువంటి బాధతో నీవు బాధపడుతూ ఉన్నావు, ఎటువంటి కన్నీటిలో నీవు ఉన్నావు, ఎటువంటి అయోమయ పరిస్థితుల్లో నీవు ఈరోజు ఉన్నావు, ఇదిగో ఈరోజు ప్రభు నీతో పలుకుతూ ఉన్నాడు. అపాయములెన్ని ఎదురైనా సరే బిడ్డ, నేను ముందుండి నిన్ను నడిపిస్తాను, గరుడ పక్షి వలె తన రెక్కల మీద, నా రెక్కల మీద నిన్ను మోస్తాను, నిన్ను కాపాడుతాను అని అంటూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. మన యొక్క బాధలను, కష్టములను ఆ ప్రభునికి సమర్పించి మనము అపాయం పడుతున్నటువంటి అపాయములు, మోస్తున్నటువంటి కన్నీరుని సమర్పించి, దేవా నన్ను ముందుండి నడిపించుమయ్యా, నా కష్టములలో నన్ను ముందుండి నడిపించుము దేవా అని ప్రార్థించుకుంటూ పాడుకుందామా? అందలేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాడుదాం. అపాయమెదురైనా ముందుండి నడిపించావే, అపాయమెదురైనా ముందుండి నడిపించవే, అపాయమెదురైనా ముందుండి నడిపించావే, అపాయమెదురైనా ముందుండి నడిపించవే, కంటిరెప్పలా కాచితివే, గరుడ పక్షిలా మోసితివే, కంటిరెప్పలా కాచితివే, గరుడ పక్షిలా మోసితివే. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా, స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. మోకరించగలిగిన వారు మోకరించి ఫాదర్ గారు ఈ గుర్తు చెప్తుండగా భక్తితో అందరు కలిసి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ మీ దివ్య కుమారుడును మా మా నాథుడైన నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మనల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటున్నాడో, కరోనా నుంచి తప్పించి, కరోనా టైంలోనే ప్రోగ్రాం స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలుసు.
ఇప్పుడు ప్రతిరోజు లైవ్లోనే 3,000 మంది చూస్తున్నారు. ఎవ్రీడే లైవ్ ఓన్లీ వీఆర్ హ్యావింగ్ 3,000 పీపుల్ అండ్ లిటిల్ లేటర్ అప్ టు 8 to 9 to 10,000 పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ 1 or 2 days. సో ఇటువంటి గొప్ప ప్రోగ్రాం, ఎందుకంటే రాబోయే రోజులలో కూడా ఎటువంటి కీడులు ఎక్కడ జరిగినా దేవుడు మనలందరినీ భద్రంగా కాపాడబోతున్నాడు. రేయం పగలు కాపాడుతాడంట. ఫాదర్, రాత్రి మేము నిద్రపోతాం కదా, ఆయనకి నిద్ర ఉండదు కదా, ఎందుకంటే ఆయన కుణుకు తీయడు, నిద్రపోడు. హీ నెవర్ స్లీప్స్ నాట్ స్లంబర్స్. ఎక్కడ ఉంది వాక్యం? 121వ కీర్తన వాక్యంలో చదువుతున్నాం. ఎలా నడిపించాడని, ఎన్ని సంవత్సరాలు నడిపించాడంట ఇజ్రాయెల్ ప్రజలను? 40 సంవత్సరాలు నడిపించాడంట. ఎట్లా నడిపించాడంట? అగ్ని స్తంభమై, తర్వాత మేఘ స్తంభమై ఉండి ప్రభు నడిపించాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుడు ప్రతి నిమిషం అగ్ని వలె, ఆయన మేఘస్తంభం వలె నడిపించుకుంటూ వెళుతున్నాడు. నన్ను ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నడిపించాడు చెప్పండి? 31 సంవత్సరాలు నడిపించాడు. 31 years. నా ఆధార్ కార్డు అంతా 31 సంవత్సరాలు ఇక్కడే. ఇప్పుడు ఆధార్ కార్డు ఏం చేయాలో తెలియదు కానీ చూడాలి. ఓకే, రైట్. సో 31 years గాడ్ హస్ లెట్. ఫాదర్స్ అనుకుంటుంటారు, నా పక్కన ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని చూస్తే నేను చాలా ముసలివాళ్ళ కనిపిస్తున్నాను కదా, వాళ్ళు అనుకుంటుంటారు 31 సంవత్సరాలా అని అనుకుంటారు. వాళ్ళు అనుకుంటుంటేనే అట్లా గడిచిపోతుంది. అలా జీవితం మా జీవితం, ఎందుకంటే ఈ స్వార్థ పని అలాంటిది. అలాగే మీ అందరికీ కూడా దేవుడు ఆయుస్సును పొడిగించి మిమ్మల్ని దేవుడు ఏరాళంగా దీవించునుగా. నిర్గమకాండం 13:21 ప్రకారం మనం ప్రార్థన చేయబోతున్నాం. 31 years God has led me, and as I said in Telugu, these two priests may be wondering 31 years where we will be. Just looking at that only, suddenly it passes by like that. So they will have, వాళ్ళు సిలువ జూబ్లీకి నేను ఎక్కడ ఉంటానో తెలియదు, అందుకే ముందే ఇద్దరిని కూర్చోబెట్టి ఇక్కడ సార్ నిలబెట్టి వాళ్ళని నేను సాక్షిగా ఉండటానికి, మరి ముఖ్యంగా ఫాదర్ జ్యోతిరాజు గారిని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఫాదర్ గారు ఇప్పుడే కొన్ని రోజుల ముందే బాధ్యత స్వీకరించారు. ఇక్కడ ప్రతి శనివారం ఫాదర్ గారికి తర్వాత టైం ఇస్తాను. ఫాదర్ గారు ఎప్పుడెప్పుడు ఏం ప్రోగ్రాం ఉందో అవన్నీ మీకు తెలియచేస్తారు. రండి, సపోర్ట్ చేయండి, ఫాదర్ గారితో నిలబడండి. ఇది కూడా ముత్తంగి బ్రాంచే, అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఫాదర్ గారికి అందుబాటులో ఉండి అన్ని విషయాల్లో సహకరించాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క క్షణం మీరు గడిపితే మీకు రేయింబగలు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఈ పాట మీ కొరకై రాబోయే దినములలో ఎటువంటి కీడులు జరగకుండా మిమ్మలను ఇక్కడికి వచ్చిన చిన్న సమూహమును ప్రపంచంలో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించమని గట్టిగా చప్పట్లు కొడుతూ పాడుదాం. రేయింబవలు నన్ను తోడుండి నడిపించావే, రేయింబవలు నన్ను తోడుండి నడిపించావే, కలత చెందిన వేళ చేయి చాచి కన్నీళ్లు తుడిచితివే, కలత చెందిన వేళ చేయి చాచి కన్నీళ్లు తుడిచి. అందరూ కలిసి స్తోత్రం పాడుదాం. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. మరొకసారి చప్పట్లు కొడుతూ పాడుదాం. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కాపాడుతాడంట? రేయింబగలు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఈ రోజుల్లో జోకగా చెప్పిన దేవుడు ప్రాఫెసీ నడిపిస్తున్నాడా లేదా? ప్రవచనం మోకరించి మీ అందరినీ, మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వాహనములను కూడా దేవుడు రేయింబగలు భద్రంగా కాపాడునుగాక. భక్తితో మోకరించి ప్రభువును కర్పిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మోకరించగలిగిన వాళ్ళు మాత్రం మోకరించి దివ్య కారుణ్యమూర్తికి సమర్పణ చేసుకుందాం. ఈరోజు మనము సమర్పణ చేయకపోతే బయట లోకం భయంకరంగా ఉంది. ఈ భయంకరమైన వాతావరణంలో దేవుడు ప్రజలను దీవించాలని, రాబోయే దినంలో కూడా సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తాం. దేవుడు 31 రోజులు మిమ్మల్ని ఎట్లా కాపాడాడో ఈ జూన్ నెలలో కూడా దేవుడు మీకు అద్భుతములు చేసి దీవించునుగాక. ఆమేన్. జరిగేదంతా ఏమి ఈ నెల వాగ్దానం ఏంటి చెప్పండి చూద్దాం. జరిగేదంతా మంచికే, మంచికే జరుగును, మంచికే మలచును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సిరిల్ ఫాదర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం మంచికే, మంచిదే జరుగును, మంచికే మలచును అందరికి. ఎందుకంటే ఇక్కడ మాత్రం కాదు, తమిళనాడులో కూడా దేవుని యొక్క వాక్య పరిచర్య జరగాలి. అలాగే ఫాదర్ గారు చక్కగా కమ్యూనికేషన్ నేర్చుకొని చక్కగా నేర్చుకున్నాడు. నేను చెప్పను, ఆయన రికార్డు హోల్డర్, ఇవన్నీ పబ్లిక్ చెప్పకూడదు. అంతగా చదువుకొని తర్వాత తన జీవితంలో ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్గా దేవుడు అపాయింట్మెంట్ చేశాడు. చదువుకున్న కమ్యూనికేషన్ చదువుకున్న వ్యక్తుల్లో ఈయన ఒక ప్రస్థితి వహించిన ఒక వృధును పొందుకొని వచ్చాడు. యాక్చువల్లీ ఇవన్నీ మీకు తెలియదు, పబ్లిక్ చెప్పకూడదు అనుకుంటున్నాను. సో అందుకే నేను చెప్పట్లేదు. సో అటువంటి గొప్ప చదువుకొని వచ్చాడు. కొన్ని ఒక సంవత్సరం అనుకుంటున్నాను, కానీ చక్కగా చదువుకున్నాడు. సో ఫాదర్ గారు నాకు కూడా సహాయం చేశాడు. అలాగే మా సంస్థకి ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మూడింటికి కమ్యూనికేషన్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాడు. అలాగే రెండవది ఇక్కడ కూడా మీకు కారుణ్య కేంద్రంలో పనిచేస్తున్నాడు. సో ఫాదర్ గారిని నేను మరొకసారి నా తరఫున కూడా ప్రత్యేకంగా ఈ స్థలమునకు ఇంట్రొడ్యూస్ చేయడం, తర్వాత ప్రజలకు ప్రపంచంలో అనేక మంది చూస్తున్నారు ఫాదర్ గారు. ఇది కేవలం అక్కడ మాత్రం కాదు, ఇక్కడ కూడా ఒక సెంటర్ ఉంటుంది. నేను వీళ్ళు దొరికినప్పుడల్లా, అంటే ప్రతి నెలని చెప్పలేను ఎందుకంటే అబద్ధం ఆడకూడదు, వీళ్ళు దొరికినప్పుడల్లా ముందుగానే నిన్న కొద్దిగా మిస్టేక్ అయింది, నా మిస్టేక్. ఉదయం నుంచి నైట్ 11 గంటల వరకు ప్రజలు, ఒక 2 అమ్మాయిలు 10 గంటలకు వచ్చారు కలవటానికి నైట్. అలా జరిగింది. కావున ఫాదర్ గారికి లేటుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అందుకే దయచేసి, లేకపోతే జంటనగరం మొదలం కదలికడికి వచ్చేది. కానీ ఈరోజు ఇలా జరిగింది, క్షమించాలి ఫాదర్ గారు. పాపం ఉదయం నుంచి నా ఫోన్ కాల్ చాలా మిస్ కాల్ ఉన్నాయి, నేను చూడలేకపోయాను, ఎవరికి ఆన్సర్ చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం వీ విల్ టెల్ యూ అహెడ్ ఆఫ్ టైమ్ వెన్ ఐ కమ్ హియర్ అండ్ సపోర్ట్ ఫాదర్. ఐ విల్ ఆల్సో be with him whenever it is possible. We will be together. అందరూ కలిసి ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను
మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును దివ్యవాకు కేంద్రమును దివ్య కారుణ్య కేంద్రమును దివ్య కారుణ్య కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for For us. us. చాలాసేపు మోకరించారు. కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. ఒక దైవజనుడు చక్కగా అందరి వాడుగా మారిపోయాడు ఫాదర్ సిజో గారు. ఇది ఏదో చెప్పడానికి కాదు, మీరు వెళ్ళి కనుక్కోండి. ముత్తంగిలో అందరిగా ప్రతి చిల్డ్రన్స్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, వాలంటీర్స్, ఇంటర్సెసర్స్, ఆ ఫాదర్కి అసిస్టెంట్, ఈ ఫాదర్కి అసిస్టెంట్, అందరికి అసిస్టెంట్. అందుకే దేవుడు చూశాడు పైనుండి, ఈయన మామూలుగా ఒక స్థలంలో ఉండకూడదు, తీసుకుపోయి కొత్తగా ఏలూరు మేత్రాసంలో మనకు ఇంకొక సెంటర్ కడుతున్నాం. అంటే నేను ఒక సెంటర్లో ఉండి ఒక సెంటర్ మాత్రమే నడిపించే వ్యక్తి కాదు, అన్ని సెంటర్స్ మన సెంటర్సే. అక్కడ ఫాదర్ బెన్నీ గారు కష్టపడి ఒక మందిరం కడుతున్నారు. అక్కడ ఫాదర్ గారు అడ్మినిస్ట్రేటర్గా ఉండి ఫాదర్ గారికి అందుబాటులో ఉండి అన్నీ చేయటానికి ఆయనకి దేవుడు ప్రత్యేక జ్ఞానమును అభిషేకం నుంచి నడిపించాలి. అందువల్ల ఏలూరు మేత్రాసనంలో కూడా మనకు ఇంకొక సెంటర్ ఉంది. సో 3 రాష్ట్రంలో 3 సెంటర్స్. ఎక్కడెక్కడ చెప్పండి? తెలంగాణలో డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగి, అలాగే తెలంగాణలో హైదరాబాద్లో డివైన్ మర్సీ సెంటర్, తర్వాత ఆంధ్రాలో డివైన్ వర్డ్ సెంటర్ ఏలూరులో, తర్వాత సేలంలో ఇంకొక సెంటర్, అది కడతాం. ఓకే, అలాంటి గొప్ప సెంటర్లో అడ్మినిస్ట్రేటర్గా దేవుడు ఫాదర్ గారిని అభిషేకించి పంపిస్తున్నాడు. ఫాదర్ గారి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి మరి. సరే, ఇప్పుడు ఫాదర్ గారే ఈ గుర్తు మనకు ధ్యానాంశం నేర్పిస్తూ ప్రార్థిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా మనమందరము కూడా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ ఒక గొప్ప వచనం ఉంటుంది యెరెమయా ప్రవక్తగా 31వ అధ్యాయము 3వ వచనములు మనం చదువుతున్నాం. నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చిదిని, ఇశ్రాయేలులారా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమింతును అని. దేవుడు మమ్మల్ని మాతృ గర్భమును రూపమునెప్పే నుంచి ప్రేమిస్తున్నారు. అంత గొప్ప దేవుడు మనకుండదు, మనందరికీ తెలుసు. చివరికి ఆయన యొక్క ప్రేమ సూచనంగా మనకు ఎవరినిచ్చారు? తన సొంత కుమారుని ఇచ్చి, ఆ సొంత కుమారుని యొక్క రక్తముతో మమ్మల్ని కడిగి మనకు రక్షణ ఇచ్చారు. ఆ దేవుడు ఎంతో ప్రేమ. ఆ దేవుని యొక్క ప్రేమ అనేది షరతు లేనిటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈరోజు ఆ దేవుడు మమ్మల్ని ప్రేమించడానికి కారణం ఏమిటండి? మమ్మల్ని అందరూ కూడా ఆయన దగ్గరికి వస్తున్నా కాబట్టి, ఆయనలో ఆధారపడి జీవిస్తున్నా కాబట్టి. ఇంకా ఈ యొక్క గుర్తులో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులరా, దేవునికి ఇష్ట ప్రకారం మనం జీవించాలి. అదే దేవుని ఎలా నేను తిరిగి ప్రేమ చూపించాలి? మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, ఇతరులకు సహాయం చేయడం ద్వారా, అలాగా మనము దేవుని తిరిగి ప్రేమిస్తున్నాము. అందువలన ఈ గుర్తు ధ్యానించినప్పుడు ప్రియులారా, మనకు ఒక దేవుడు ఉన్నాడు, అందరికంటే గొప్ప దేవుడు మన దేవుడే అని విశ్వసించుకొని గొప్ప ప్రేమను చూపిస్తున్న ఆ దేవుని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాడాలి. ఫాదర్ గారు పాడబోతున్నారు శాశ్వత ప్రేమతో. చెప్పండి, ఏ ప్రేమతో? శాశ్వత ప్రేమతో. ఈ కేంద్రంకి పేరేంటిది? కారుణ్య కేంద్రం. ఎప్పుడు దాకా కారుణ్యం?
శాశ్వతమైన రైట్, కారుణ్యం. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇటర్నల్ లవ్, ఆమేన్. ఇన్ఫినిట్ లవ్. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్. చప్పట్లు కొడుతూ పాడు. శాశ్వత ప్రేమతోనే పాపాలు మన్నించావే, శాశ్వత ప్రేమతోనే పాపాలను మన్నించవే, తప్పిపోయున కుమారుడు నన్ను నీవు వెదికి కనుకొండివే, తప్పిపోయిన కుమారుడు నన్ను నీవు వెదకి కనుగొంటివి. స్తోత్రం చప్పట్లు కొడతాం స్తోత్రం అందరూ కలిసి. రాజా, స్తోత్రం యేసు రాజా, స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. మోకరించగలిగిన వారు మోకరించి శాశ్వత ప్రేమ అంట, మిమ్మల్ని ఎప్పుడు విడవడంట భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, అక్కడక్కడ ఏదైనా ఒకవేళ కరెంటు కొద్దిగా ఫ్లక్చుయేట్ అవుతుంది కావున మధ్యలో ఏదైనా ఈరోజు లైట్గా ఇబ్బంది కలిగితే అది కూడా మంచిదే. ఎందుకంటే రోజు మనము హాయిగా గడుపుతున్నాం. అప్పుడప్పుడు చిన్న చిన్న శ్రమలు వస్తేనే ఓహో ఇలా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడా అని అనుకోవాలి. నాకు ఇన్ని సంవత్సరాలు కాలు నొప్పి లేదు కదా, ఇప్పుడు కాలు వాస్తుంది, లేచి నిలబడలేకపోతున్నాను ఉదయం లేచినప్పుడు. ఎందుకు? వెళ్ళటానికి ముందే ఇచ్చాడు కదా, ఇంకా రెస్టే కదా నాకు కొద్దిగా ఫ్రీగా కొంతసేపు నీకు బ్రేక్ కావాలని దేవుడు బ్రేక్ ఇచ్చాడు కొద్దిగా, రైట్? ఇంకా తీవ్రంగా తమిళనాడులో పనిచేయటానికి కూడా. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ముత్తంగిలో చక్కగా వాక్య పరిచర్య చేసే గురువు, అభిషేకం పొందిన గురువు, ఆయన చేతుల్లో, ఫాదర్ రవి గారి చేతిలో దేవుడు అంత గొప్ప బాధ్యతను ఆ బంగారు చేతిలో దేవుడు పెట్టాడు. అందువల్ల ఫాదర్ రవి గారి కోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థనలు గడపండి, సపోర్ట్ చేయండి. నాతో ఎట్లా నిలబడ్డారో మీకు 10 సార్లు మీరు పోయి చూడండి. ఎన్నిసార్లు ఈ రోజులో రిపీట్ చేశాను. నాతో ఎట్లా నిలబడ్డారో, నన్ను నిజంగా ప్రేమిస్తే మీరు ఆయనను కూడా అలాగే ప్రేమిస్తూ నెక్స్ట్ స్థాయికి ముత్తంగిని తీసుకెళ్ళేటట్టు
ఫాదర్ గారితో నిలబడి మీరందరూ సహకరిస్తూ ఫాదర్ గారిని దీవించండి, ప్రార్థించండి. ఇప్పుడు ఫాదర్ గారు 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడా పెట్టుకున్నారు. అందువలన ఉదయకాల సమయంలో పాల్గొనండి, దానిలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. అలాగే ముత్తంగి కేంద్రంలో ఉడకాలు జరుగుతున్నాయి, ఉడకంలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. రాబోయే ఆదివారం దివ్య సప్రసాద ఆదివారం ప్రదక్షిణతో పాటు ఫాదర్ రవి గారు ఆడ నడిపిస్తారు. అందువల్ల దానిలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ఇప్పుడు డివైన్ మర్సీ సెంటర్లో ఎలాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయో ఫాదర్ జ్యోతిరాజు గారు మీకు వివరిస్తారు. ఇక్కడ కూడా వచ్చి మీకు వీళ్ళు దొరికినప్పుడల్లా అమ్మ మరియ తల్లి చెందిన శనివారం ఇక్కడ చాలా ప్రోగ్రాం జరుగుతున్నాయి, ప్రార్థనలో పాల్గొనండి. కారుణ్య కేంద్రం, ఈ ప్రోగ్రాం పేరే కరుణ జపమాల. ఇక్కడ నుంచే పుట్టింది ఆ ప్రార్థన నాలో. ఫాదర్ గారు విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ అందరినీ ప్రోత్సహించి ఆహ్వానిస్తారు. ఓవర్ టు ఫాదర్ జ్యోతిరాజ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్యమూర్తి యేసయ్య పేరిట మిమ్మందరినీ కూడా ఈ యొక్క సెంటర్కు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సెంటర్లో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు దివ్య జపమాల, దివ్య కారుణ్య జపమాల మరియు దివ్య బలి పూజ 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు జపమాల, దివ్య కారుణ్య జపమాల మరియు దివ్య పూజ బలి నిర్వహించబడుతూ ఉంది. అలాగే ప్రతి శనివారం మరి గురువులు ఇక్కడికి వచ్చి మనలను ఆరాధనలోను, ప్రైజ్ అండ్ వర్షిప్లోను, దివ్య ప్రసాద ఆరాధనలోను, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలోను మరియు దివ్య పూజా బలిలో మనందరినీ కూడా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య కేంద్రము హబ్సిగూడకు డైరెక్టర్గా మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ కేంద్రంలో ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు పవిత్ర జపమాల, దివ్య కారుణ్య జపమాల మరియు దివ్య బలి పూజ నిర్వహించబడును. ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి మరి విజ్ఞాపన చేసేటువంటి వారికి ప్రత్యేకముగా ఆరాధన చాపల్లో వారికి ఒక కూడిక ఉంటుంది. ఇక్కడకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరి ఉద్దేశముల కొరకు ఈ యొక్క ప్రార్థన గ్రూప్, ప్రేయర్ గ్రూప్ ప్రతి ఒక్కరి ఉద్దేశముల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతి శనివారం ఉదయము 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 వరకు వాక్య పరిచర్య, ఆరాధన, దివ్య సత్ప్రసాద ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్ మరియు దివ్య బలి పూజ దైవ సేవకులు, ఫాదర్స్ నిర్వహిస్తూ ఉంటారు. స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మరి మీరు కూడా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే దయచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమములకు మీ యొక్క తోడ్పాటును కూడా అందించవలసిందిగా, మీరు కూడా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని ఆ దివ్య కారుణ్య మూర్తి యొక్క గొప్ప కారుణ్యమును మీరు కూడా అనుభవించవలసిందిగా మిమ్మందరినీ కూడా సంతోషంగా, హృదయపూర్వకముగా దివ్య కారుణ్య కేంద్రము హబ్సిగూడకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అవును, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ గారిని ఈ స్థలమునకు ఆల్రెడీ ముత్తంగిలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి, పిదప కమ్యూనికేషన్ స్కిల్స్తో క్రియేటివ్గా దేవుడు ఆయనను వాడుకోవటానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఎన్నో అవసరములు ఉంటాయి. అందువలన ఫాదర్ గారికి తోడుగా ఉండి ఈ సెంటర్ని గొప్ప అభివృద్ధి చేయండి. వాక్యం మనము డైరీలో, ఆ గొప్ప డైరీలో యేసు ప్రభు డివైన్ మర్సీ ఇన్ మై సోల్ అనే డైరీలో యేసు ప్రభు పలికిన మాటలో ఒకటి, ఎవరైతే కారుణ్యమును ప్రజలకు అందిస్తున్నారో వారు బ్రతికి ఉన్నప్పుడు కాపాడుతాడంట, చనిపోయే టైంలో వాళ్ళు పక్కన ఉండి వాళ్ళను పరలోకం తీసుకుని వెళ్ళిపోతాడంట. ఇలాంటి గురువులు ఎవరైతే కారుణ్యంను ప్రమోట్ చేస్తున్నారో వారి మీద గొప్ప అభిషేకం వచ్చి వాళ్ళని డిఫరెంట్గా వాడుకుంటాడంట. అది నా జీవితంలో నేను అనుభవించగలిగాను. అలాంటి గొప్ప కేంద్రంలో ఈరోజు ఈ కారుణ్య జపమాల చెప్పడం నాకు దొరికిన గొప్ప ఆస్తి అని భావిస్తూ ఉన్నాను. ఫాదర్ గారిని హేరాళముగా దేవుడు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు 3 గురువులు మీ మధ్యలో నిలబడి ఈ 3 గంటల ప్రార్థన చేసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు.
తెర వెనుక పనిచేస్తున్నటువంటి కెమెరామ్యాన్, మ్యూజిషియన్స్, సింగర్స్, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ వారందరినీ కూడా ఆశీర్వించాలని, ఫాదర్ గారికి ఇక్కడ ఫాదర్స్ లేనటువంటి టైంలో కూడా ఇక్కడ ఉండి నడిపించే వ్యక్తులు కొందరు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభు ఏరాళంగా ఆశీర్వించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, నేను సడన్గా ఈ అనౌన్స్మెంట్ చేయవలసిన పరిస్థితి, అందుకే చాలామందికి తెలియదు. నెక్స్ట్ టైం మనం అందరం కలిసి కొన్ని వేల సంఖ్యలో ఈ ప్రోగ్రాం నడిపిస్తాం. అలాగే వీళ్ళు దొరికినప్పుడల్లా నేను ఫాదర్ గారికి అందుబాటులో ఉండి ఫాదర్ గారికి సహకారం చేస్తాను. అందరు లేచి నిలబడదాం. చివరి గుర్తులో ఉన్నాం. ఈ గుర్తును మేము అందరం కలిసి పాడబోతున్నాం. గురువులు ముగ్గురు కలిసి పాడబోతున్నాం. ఒక్కరు ప్రార్థిస్తేనే అభిషేకం ఎంత వస్తుందో, మరి ముగ్గురు పాడితే దేవుడు మీకు ఎన్ని దీవెనలు ఇస్తాడో ఊహించుకోండి. యెషయా 62:3 నీవు ప్రభు చేతిలో తేజోవంతమైన కిరీటముగా ఉంటావంట. చప్పట్లు కొట్టండి. తేజోవంతమైన కిరీటముగా. ఎవరి చేతిలో? ప్రభు చేతిలో. ముఖ్యమంత్రి చేతిలోనో ప్రధానమంత్రి చేతిలోనో? ప్రభు చేతిలో. ఇక రెండవ మాట, నీవు దేవుని చేతిలో రాజ మగుట్టం వలె ఒప్పుదు అంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. You'll be a royal diadem in the hands of your gods. Isaiah 62:3. నాకు కూడా ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఈరోజు 2వ తారీఖు. టైం నేను మర్చిపోతున్నాను డేట్స్ కూడా. 2 అంటే ఇంకా 4 రోజులు ఉన్నాయి నాకు. సో 6వ తారీఖు మొత్తం ఈ కేంద్రం నుంచి 4 ఇక్కడ ఉన్నటువంటి నా సేవకురాలతో పాటు నేను మొత్తం నుంచి బయలుదేరుతున్నాను. నా ప్రయాణంలో కూడా దేవుడి తోడుగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రభు యొక్క దీవెనలు మీ మీదను, మీ కుటుంబాల మీదను, మొత్తం ఈ కేంద్రం మీదను, దివ్య కారుణ్య కేంద్రమును, ఏలూరు కేంద్రం మీదను, తమిళనాడులో కట్టబోతున్నటువంటి సెంటర్ మీదను దేవుడు ఉండి మనందరినీ తేజవంతమైన కిరీటముగా దేవుడు దీవించునుగాక. మరొకసారి ఫాదర్ గారికి ఈరోజు ఎవరెవరైతే సహాయం చేసి ఈరోజు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినప్పుడు దీవిస్తున్నారో వారిని రాబోయే దినంలో దీవించబోతున్నారో వారందరి కోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థనతో ముగించబోతున్నాం. చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రభుని చేతిలో నేను రాజమగుట్టమయ్యా. మీరు కూడా కలిసి పాడండి. ప్రభుని చేతిలో నేను రాజమగుట్టమయ్యా. నీ దివ్య దృష్టికి అమూల్యమైన బిడ్డగా చేసితివి. అందరు కలిసి పాడుదా. నీ దివ్య దృష్టికి అమూల్యమైన బిడ్డగా చేసితివి. చప్పట్లు కొడుతూ స్తోత్రం. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు రాజా. చివరిగా ఒకసారి స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం యేసు. తమిళంలో పాడబోతున్నాం. తమిళం పాట ఇది. உன்னை நினைக்கும் போதெல்லாம் நெஞ்சம் மகிழுதையா, உள்ளம் பெருகுதையா. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. అభిషేకమా అభిషేకమా ఆత్మా అభిషేకమా. పాడదామా. అభిషేకమా అభిషేకమా ఆత్మా అభిషేకమా. స్వస్థపరిచే అభిషేకమా, విడుదలనిచ్చే అభిషేకమా. పాడదాం. పాట పాడుతున్నప్పుడే స్వస్థత, విడుదల కారుణ్య కేంద్రం నుండి దేవుని శక్తి ప్రవహించాలి. స్వస్థపరిచే అభిషేకమా, విడుదలనిచ్చే అభిషేకమా. అభిషేకమా, విడుదలనిచ్చే అభిషేకమా. కన్నీలు తోడచే అభిషేకమా, కన్నీలు తోడచే భాషా వరములతో స్తుతిస్తా. హల్లెలూయా హల్లెలూయా
దైవ సన్నిధి మన మధ్యలో ఉండి అబ్రహాం దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిలీమా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మూత్రపిండంలో సమస్యలతో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు విడుదల. కుడి కన్ను నుండి ఎప్పుడు నీళ్లు కారుతున్న ఒక వ్యక్తికి దేవుడు ఈరోజు విడుదలను దయచేస్తున్నాడు. అవినాష్ దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దివ్య కారుణ్య కేంద్రంలో ప్రభా మరొకసారి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. మంచి గురువుని ఇచ్చావు డీకన్ ఫాదర్ సాగర్ ఆంటనీని ప్రభా. ఆయన చదువు కోసం వెళ్తుండగా ఇప్పుడు ఫాదర్ జ్యోతిరాజు గారిని ఇక్కడ పంపించావు. అనేక మంది ప్రభా ఈ సెంటర్ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, బయట నుంచి ఎంతో మంది వచ్చి సహాయం చేస్తున్నటువంటి ఒక కేంద్రం. రాబోయే దినములలో ఈ స్థలం అంతటి నీకు అప్పచెప్తున్నాం తండ్రి. ఈ స్థలం మొత్తం నీకే సొంతం అవును కాక. గేటు లోపలికి వస్తేనే అద్భుతాలు జరిగిందని ప్రజలు చెప్పబోతున్నారయ్యా. అలాంటి మహిమని ఈ స్థలంలో చూస్తున్నాం. దైవ దూతలు ప్రభా పైనుండి కిందికి దిగుతున్నారు ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజు మాకు సహకరించడానికి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయడానికి అబ్రోస్ను ఆశీర్వించండి. కెమెరామెన్ బాబీని ఆశీర్వించండి. మ్యూజిషియన్ జస్వంత్ను ఆశీర్వించండి. పాడుతున్నటువంటి మేరీ ఫాతిమను ఆశీర్వించండి. వచ్చిన ప్రజలందరూ ప్రభా రాత్రి పూట లేటుగా నీ సంధిన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వించి దీవించమని, రాబోతున్న బిడ్డలను ఈ స్థలంలో అభిషేకించమని, వారు కూర్చోబోతున్న చైర్లో ఆల్రెడీ అభిషేకం తీరవాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మేము అందరు కలిసి మీకోసం గుర్తు చెప్పి ముగించబోతున్నాం. మోకరించి దేవుని యొక్క చివరి ఆశను కొరకై ప్రార్థించుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చివరి ఆశీర్వాదం. ఇప్పుడు ఒక గురువు ఇంగ్లీష్లో, ఇంకొక గురువు హిందీలో, నేను మళ్ళీ తమిళంలో, అందరు కలిసి తర్వాత తెలుగులో మీ అందరిని దీవించబోతున్నాం. ఇన్ని దీవెనలు గురువులు మీకు అందిస్తుండగా మమ్మల్ని కూడా మీరు దీవించండి, ప్రార్థించండి. ఇప్పుడు ఇంగ్లీష్లో మొదటిగా. The Lord be with you And with your spirit. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit remain with you always and protect you always, forever and ever. எல்லாம் வல்ல இறைவன் தந்தை மகன் தூயாவி உங்களை ஆசீர்வதிப்பாராக. प्रभु आप लोगों के साथ हो, आपको आत्मा के साथ हो। आशीर्वाद प्रदान करे सर्वशक्तिमान पिता और पुत्र और पावन आत्मा। आमीन, आमीन, आमीन। నేను ముగ్గురు గురువులు కలవడం ఈరోజు అనుకోకుండా ఆయన ఫాదర్ గారిని పిలిచారు. నేను సడన్గా వస్తానన్నాను. అందరూ ఇలా, ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి దేవుని కార్యం, దేవుని ప్రణాళికలో ఇలా ఉన్నది. మీరే ఇక్కడ ఇలా ఉండాలని, కొంతమంది ఉండాలని అనౌన్స్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది వస్తారని. సో మీకోసం తర్వాత ఎవరైతే రాలేకపోయారో మీకు తప్పకుండా భవిష్యత్తులో నేను ముందుగానే ఫాదర్కి తెలియచేస్తాను. ఇప్పుడు గురువులు అందరూ కలిసి మిమ్మల్ని దీవించబోతున్నారు. తెలుగులో తల వంచి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.